మదనపల్లె అభివృద్ధిపై వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ చంద్రబాబును ప్రశ్నించారు. ఇచ్చిన మదనపల్లె జిల్లా హామీ ఏమైందని నిలదీశారు. కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, పాలకులు పట్టించుకోవడం లేదని మాజీ ఏపీ ఎన్డీసీ చైర్పర్సన్ జి. షమీం అస్లాం ఆరోపించారు. మెడికల్ కాలేజ్, కేంద్రీయ విద్యాలయంపై స్పందన లేదని మున్సిపల్ చైర్పర్సన్ వి. మనూజరెడ్డి విమర్శించారు. చంద్రబాబు మోసం జగన్ నమ్మకం అనే బుక్ను ఆవిష్కరించారు. నమస్కారం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం పాలనలో ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అనేది ఒక బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము. మొన్న వచ్చిందును తాడేపల్లిలో చేయడం జరిగింది, సెంట్రల్ ఆఫీస్లో. నిన్న వచ్చిందును మన జిల్లాలో రాయచోటిలో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా మన పార్టీ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రేపు వచ్చిందును మండల హెడ్ క్వార్టర్స్లో కూడా చేయడం జరుగుతుంది. ఈ బుక్లో ఎంత క్లియర్గా ఏ విధంగా ఆయన వెన్నుపోటు 5 కోట్ల మందికి పొడిచారు అనేది క్లియర్ కట్గా విత్ ఫిగర్స్ విత్ ఇది అంతా చేశారు. ఈ బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనికి వచ్చేందులో మీరు స్కాన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మొత్తం అంతా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఒక 5 కోట్ల మందికి ఏ విధంగా మనము వెన్నుపోటు పొడుస్తాము, ఏ విధంగా చేయొచ్చని చెప్పి క్లియర్ కట్గా ఉంది. ఏ విధంగా వీళ్ళు ఇచ్చిండే హామీలు ఇచ్చి టోటల్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయినారు అనేది కూడా క్లియర్ కట్గా ఉంది. ఇప్పుడు సంవత్సరం అయ్యింది. ఈరోజు వాళ్ళు ఈ సంవత్సరం పాలనలో కూడా వాళ్ళ పరిపాలన టోటల్ 100% అటర్ ఫ్లాప్ అని చెప్పి చెప్తున్నారు. చెప్పాలంటే కూడా మాకు జస్టిఫికేషన్ కాదా, ఏ విధంగా మీరు చెప్పగలరు ఇది అటర్ ఫ్లాప్ అని చెప్పి. నిన్న వచ్చిన జిల్లా కార్యాలయంలో క్లియర్ కట్గా మేము చెప్పాము ఏ విధంగా పార్టీ ఫెయిల్యూర్ అయింది స్టేట్ లెవెల్లో అని. అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో కూడా టోటల్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇది దినాలు మేము లోకల్ ప్రాబ్లమ్స్ మీద వాయిస్ ఎత్తలేదంటే ఏమంటే 1 year వాళ్ళకి టైం ఇవ్వాలా, 1 year మనం చేసామంటే ఇంత తొందర ఏమొచ్చేసింది, మీకు ఏం చేసేసారు మీరు, అప్పుడే మాకు అడుగుతున్నారే అని చెప్పి మా మీద లేనిపోని ఇది చెప్తారు. దానికోసం 1 year టైం ఇచ్చిన తర్వాత దాని తర్వాత లోకల్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడని చెప్పి మా పార్టీ డెసిషన్ ప్రకారం మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అందరికంటే ముఖ్యంగా 1 year అయింది కాబట్టి ఎక్కడ కూడా 1 year అయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తారు. ఏ విధంగా ప్రోగ్రెస్ ఉంది, ఏ విధంగా చేసినారనేది ఇది అనవైంది. 1 year అయిన తర్వాతే ప్రోగ్రెస్ చెక్ చేస్తారు. ఈ రకంగా ఎత్తుంటే ఈరోజు మదనపల్లి డెవలప్మెంట్ గురించి మనం ఫోకస్ చేస్తున్నామంటే మదనపల్లి ఎలక్షన్స్లో పోయిందే మెయిన్ కాన్సెప్ట్ వచ్చింది. మదనపల్లి జిల్లా చేస్తామనే కాన్సెప్ట్ మీద ఎంటర్ అయ్యి ఖచ్చితంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తాం. అదేవిధంగా రాయచోటికి పోయినప్పుడు రాయచోటిని కంటిన్యూ చేస్తాం. అదేవిధంగా రాజంపేట పోయినప్పుడు రాజంపేటను జిల్లా చేస్తామని చెప్పి వాగ్దానాలతో ఎలక్షన్లో వచ్చినారు. ఈ వాగ్దానం వచ్చిన చాలా ఎక్కువగా మన ఎలక్షన్స్లో ప్రభావితం చేసింది. కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి మూమెంట్ లేదు. ఏం జరుగుతుందో కూడా క్లియర్ కట్గా ఎవరికి తెలియడం లేదు. ఒకవేళ మూవ్మెంట్ జరుగుతూ ఉంటే మీరు క్లియర్ కట్గా ఏం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. దానికోసం మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసేసుకొని ఏం చేస్తూ ఉన్నారు ఏమని ప్రజలకు చెప్పే అవసరం, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉంది. కాబట్టి దాని గురించి కూడా మీరు ఏం చేస్తున్నారని చెప్పి మీరు చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీటీ కాలేజ్ విషయానికి వస్తే బీటీ కాలేజ్ ఏం చెప్తారంటే మన మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఎలక్షన్స్కి ముందు ఎంతో కష్టపడి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ దగ్గరికి పోయేసి ఆయన పోయేసేదో టోటల్గా మూవ్మెంట్ తీసుకుని వచ్చేసి ఆయన వచ్చి జీవో కూడా పాస్ తీసుకుని రావడం జరిగింది. అప్పుడేమన్నారు, ఓన్లీ కాగితం వచ్చేస్తే సరిపోతుందా అని చెప్పి మీరు చెప్పారు. దాని తర్వాత సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి మూవ్మెంట్ లేదు. ఆ కాగితం మిథున్ రెడ్డి గారు ఏది తీసుకుని వచ్చారో అక్కడికే పరిమితం. మిథున్ రెడ్డి గారి మెయిన్ ఉద్దేశం ఏముంది, మదనపల్లిలో ఎడ్యుకేషన్ హబ్ గాను మెడికల్ హబ్గా చేయాలని ఉద్దేశంతో ఆయన బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చేసిన జీవో తీసుకుని వచ్చేసి మొత్తం తీసుకుని వచ్చి కూడా దాని తర్వాత ప్రొసీడింగ్స్ వరకు ఎటువంటి మూవ్మెంట్ లేదు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఇండిపెండెన్స్ నుండి జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వారు కష్టపడి 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చినారు ఆంధ్ర రాష్ట్రానికి. అప్పుడు మన మిథున్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో మనము మదనపల్లిని మెడికల్ హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ కూడా మదనపల్లికి తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చేసి వర్క్లు కూడా ఫేజ్డ్ మేనర్లో జరుగుతూ ఉన్నాయి, చకాచకా వర్క్స్ జరిగినాయి. మన మదనపల్లి వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చింది. ఈ పార్టీ మా ప్రభుత్వం వచ్చింటే ఈరోజు మెడికల్ కాలేజ్ ఓపెన్ అయిపోయి ఈ హాస్పిటల్స్ను కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో మనం డెవలప్ చేసాం. కానీ దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆ హాస్పిటల్ దగ్గర పోయేసిన నాసిరకంగా పనులు జరుగుతూ ఉన్నాయి, పనులు సరిగ్గా జరగడం లేదు అట్లా అని చెప్పేసి చాలా నాసిరకంగా అని చెప్పి ఈవెన్ ఈ మెడికల్ హాస్పిటల్ను కూడా ఈ జిల్లా హాస్పిటల్ కూడా నిర్వీర్యం చేస్తూ ఉంటారు, ఫేజ్డ్ మేనర్లో నిర్వీర్యం చేస్తూ ఉంటారు. ఏ సబ్జెక్ట్ వచ్చినా ఏ కేసు వచ్చినా రెఫర్ అని చెప్పి పంపించేసి పైకి పంపిస్తున్నారు. ఏ మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరకడం లేదు. సారిడైన్ మాత్రం కూడా బయట తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఏమన్నారు, దీన్ని కానీ ప్రైవేటైజేషన్ చేస్తే నేను వీధుల్లోకి వస్తాను, మీతో పాటు నేను ఫైట్ చేస్తానని చెప్పి మాట చెప్పినారు. కాబట్టి అట్లా కానీ ఏదో అది ప్రైవేటైజేషన్ చేసే పక్షంలో మీరు కూడా మాతో తోట ఆందోళన రావాలా, మాతో పాటు మీరు కూడా దీన్ని పాలు పంచుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన బిజురెడ్డి గారు ఏం చేశారు, చాలా కష్టపడి కేంద్రీయ విద్యాలయం మదనపల్లికి తీసుకుని వచ్చేసి ఆయన వచ్చిందను ఎంతో ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఓపెన్ చేసేసి ప్రైవేట్గా రెంటెడ్ బిల్డింగ్స్లో కూడా కాలేజ్ ఓపెన్ చేసేసి వలసపల్లి కాడ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సైట్ కూడా ఇచ్చినారు. దాని తర్వాత ఏమైందంటే మన గవర్నమెంట్ మారిపోయింది. ఇప్పుడు ఆ సైట్ అట్లే ఉంది. ఆ సైట్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్క్రోచ్మెంట్కి గురి అవుతాం. అది కూడా మేము పోయి కలెక్టర్ దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వస్తే వాళ్ళు కూడా వచ్చేసి ఎన్క్రోచ్మెంట్ తీసేయాలని చెప్పారు. ఇప్పుడు అక్కడ సైట్ అలాంటి మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంతవరకు ఎటువంటి ఒక ఇటుక పిల్ల కూడా అటు పెట్టినది ఏమీ లేదు. ఎక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఈరోజు సైట్ ఎన్క్రోచ్మెంట్ అది కాంపౌండ్ వాల్ చేయడం కానీ ఈరోజు సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే ఉంది. ఏదో రకంగా వచ్చి దానికి డెవలప్ చేయాలా, దాన్ని చేద్దామని ఏమైనా ఉద్దేశం ఉందా? ఒక కేంద్రీయ విద్యాలయం అనేది ఒక దేవాలయంతో సమానం. అది ఎంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఒక దేవాలయంతో సమానం. ఒక మసీదు కట్టడం కానీ, ఒక టెంపుల్ కట్టడం కానీ, ఒక చర్చ కట్టిన దానికంటే అతి ముఖ్యమైనది వచ్చి ఒక ఇన్స్టిట్యూషన్ ఉండడం. దాని గురించి కూడా ఎటువంటి అక్కర లేదు. అది వచ్చిన ఎంక్రోచ్మెంట్ ఎంత అంటే కూడా మీకేమి చిల్లి గవ్వంతా కూడా ఏమి చిమ్మ కొట్టినది కూడా లేదు. కాబట్టి దయచేసి మళ్ళా సర్వే చేయించేసి అది ఎన్క్రోచ్మెంట్ కాకుండా ఏదో కన్స్ట్రక్షన్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫండ్స్ డైవర్ట్ చేసుకుని ఇమీడియట్లీ ఆ వర్క్స్ టేకప్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బలిజా కమ్యూనిటీ మన ఎలక్షన్స్లో టోటల్ వచ్చిందను చాలా వరకు మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ కూటమి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. అదే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశాం మేము, చాలామంది ఏం చేశారంటే కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టి చేసే 2 సెంటర్స్లో వాళ్ళకి నిజంగానే మనం పెద్దపీట వేసాము. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేయాలా, ఆ కమ్యూనిటీకి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేశాం. ఈరోజు మీరు మెజార్టీ ఆఫ్ ఓట్స్ పంజాబ్ కమ్యూనిటీని తీసుకొని, అది కాకుండా అదేవిధంగా సిటిఎం రోడ్ దీనికి వస్తే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఈ గుడ్డలు తీసేసి వేరే గుడ్డ వేసుకోవాలని తీసేటప్పుడు ముందు వేరే గుడ్డలు రెడీగా పెట్టుకొని ఈ గుడ్డలు తీసేయాలి. అట్లా లేకుండా ఒక శాంక్షన్ లేదు, పాటు లేదు, అక్కడ ఉండే చెట్లన్నీ కొట్టేసి దానికి దుస్తులు తీసుకుని చేసి ఇంతవరకు దానికి అమీతి ఏమీ లేదు, దానికి ప్రస్తావనే లేదు. ఈరోజు సిటిఎం రోడ్ పరిస్థితి ఎట్లుంది, ఎటువంటి డెవలప్మెంట్ లేదు, అట్టే నిలిచిపోయింది. ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఆ సిటిఎం రోడ్ను ఎన్క్రోచ్మెంట్ తీసేసి అది పూర్వ వైభవం పోయింది, దాని పూర్వవైభవం గుర్తించి నీట్గా దాన్ని డెవలప్ చేస్తుందిగా మీ మాట ప్రకారం మీరు చెప్పారు కాబట్టి చేసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేగా మామూలుగా ఇంకా సూపర్ లెవెల్లో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా మేము వచ్చిందను ఇటు చేస్తాము, బావుతారీఖు వరకు ఫ్లైఓవర్స్ కట్టిస్తాము అని కూడా వాగ్దానం చేశాం. ఫ్లైఓవర్స్ పరిస్థితి ఏమనేది కూడా మేము ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాము. ట్రాఫిక్ విపరీతంగా ఉంది కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి ఖచ్చితంగా మీరు చెప్పిండే వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్స్ కూడా తీసుకొని రావాలని కూడా మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్ సమస్య కూడా మొదలుపల్లి ఎక్కువ ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ ఇప్పుడు సిటిఎం రోడ్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ లేదు. అక్కడ ఏదైనా అవాతాతలు ఎవరైనా వచ్చినారు, షాపింగ్ పాటు వచ్చినారని కూడా లోకల్ టాయిలెట్స్ లేవు. అదేవిధంగా మన కోర్ట్ కాంప్లెక్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, అదేవిధంగా జైలు ఉంది, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ ఉంది. దగ్గరగా 100 మంది అక్కడ వచ్చి విజిట్ చేస్తారు ఏదో ఒక పని మీద. అక్కడ వచ్చి న్యాచురల్ ఏమవుతుందంటే ఇవి ఫిలాయిస్తాయి. అక్కడ పోయిన తర్వాత ఏమవుతాయంటే కంప్యూటర్స్ వచ్చిందనో ఫిలాయిస్తాయి చాలా వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. అప్పుడు వాళ్ళు చాలా వరకు వెయిటింగ్ చేసే ఇది ఉంటుంది. కానీ దానికి ఒక ఏదో టాయిలెట్ ఆ టైంలో కంప్యూటర్ ఫిలాయిస్తే ఈ అవాతాతలు వచ్చిందో బయటకు పోయేసి అదంతా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఒకటే కోరుకుంటున్నాం, ఆ కోర్ట్ కాంప్లెక్స్లో కూడా పెయిడ్ న్యూస్ టాయిలెట్ కానీ మంచి మెయింటైన్ టాయిలెట్ కానీ కట్టించేసి ఆ ప్రజలకు ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మదనపల్లి హెడ్ క్వార్టర్స్కు కలిపేది రామసముద్రం నిమ్మనపల్లి రోడ్ వచ్చింది, చాలా హారిబుల్గా ఉంది, చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. ఇప్పుడు కొంత రోడ్ అయితే ఎట్లుందంటే
ప్యాచెస్ మటుకు అక్కడక్కడ వేశారు. కానీ ఏమైందంటే జంగల్ క్లియరెన్స్ చేయలేదు. అదే టోటల్ వచ్చి చెట్లు మొత్తం కప్పుకున్నాయి. రోడ్డు యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. మీరు ఒకవేళ మీరేం చెప్పారు, ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, మేమైతే చేయలేదు అది చేయలేదని చెప్పారు. ఇప్పుడు 1 year మీకు టైం ఇచ్చాం, ఎందుకు దాని గురించి మీరు ప్రస్తావన చేయలేదు? ఎందుకు చేయలేదు? ఒకవేళ మీరు చేసింటే, ఒకవేళ టెండర్ లెవెల్లో ఉంటే వర్క్ ఆర్డర్స్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఒకవేళ టెండర్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఉంటే అడ్మినిస్ట్రేషన్ తెచ్చుకోండి. ఈరోజు ప్రజలకు మీరు అది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే మీరు మాట చెప్పినారు మేము చేస్తామని చెప్పి, కాబట్టి దాని గురించి కూడా మీరు స్పందించాలా అని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అది 100% ఆ ప్రాబ్లం తీర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముస్లిం షాదీ మహల్ మన ఇందిరానగర్లో ముస్లిం షాదీ మహల్ ఉంది. అది వచ్చిందని ఒక మాన్యుమెంట్గా గత 15 సంవత్సరాల నుండి అట్టే నిలబడింది. ఆ మాన్యుమెంట్ ఇంతవరకు ఎటువంటి ఇది లేదు, ఎట్లుందో అట్లే ఉంది. ఏమి అసలు దాని ప్రాబ్లం, ఎందుకు దాని గురించి మీరు చేయడం లేదు? 1 year అయిపోయింది మీరు వచ్చేసి. దానికి మున్సిపాలిటీలో కానీ లేదా మీరు డైరెక్టర్స్ కానీ మన మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం దగ్గర కానీ ఫైల్ తీసుకొని పోయేసి ఎందుకు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకుని ఎవరు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు? అది నిలబడి ఉండేదానికి మీ ఉద్దేశం ఏమి? అది ఖచ్చితంగా మేము డిమాండ్ చేయడం ఒకటే, ఖచ్చితంగా ముస్లిం షాదీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం కంప్లీట్ చేసేసి అది కమ్యూనిటీ స్కూల్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తే పేద పిల్లలకు మ్యారేజెస్ జరుగుతాయి. దేవుడు ఈరోజు మనకు అధికారం ఇచ్చినారు. దానికి మనం యూజ్ చేసుకోవాలా, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలి. కానీ ఎలక్షన్ ముందు చెప్పిన మాట పెట్టేసి 3 సంవత్సరాలు హైగా ఉంటుంది, లాస్ట్ 2 సంవత్సరాలు మేము చూసుకుంటామంటే ఇది చాలా ఇది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుండి మీరు స్పందిస్తే, ఇప్పటి నుండి మీరు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిండే హామీలు పూర్తి కావు. కాబట్టి మేము మేలుకొలు మాత్రం మీకు చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా తిరిగి మీరు స్పందించి చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు మదనపల్లిలో దగ్గర 20 వేల వరకు చేనేత కార్మికులు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తామని చెప్పేసి వాళ్ళకి 24,000 సంవత్సరానికి ఇస్తామంటే వాళ్ళకి ఎలా ఆర్థిక ఇబ్బందులు కూడా మీరు. ఈరోజు బిజినెసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి. బిజినెస్ వచ్చి డ్రాప్ అయింది, వాళ్ళకి బిజినెసెస్ జరగడం లేదు. ఈరోజు వాళ్ళ గురించి ఏదైనా మీరు ఇచ్చేసి, ఈరోజు ఇంతమంది మదనపల్లి ప్లస్ ధర్మవరం ఈ చుట్టుపక్కల ఎక్కువ మంది వీళ్ళు ఉండేది. కాబట్టి వీళ్ళకు చేనేత కార్మికుల కోసం ఒక ఫైల్ రెడీ చేసేసి సీఎం దగ్గర తీసుకుపోయేసి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదేవిధంగా రైతుల ప్రచారానికి వస్తే మన లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు మేము ఖచ్చితంగా 6 నెలల లోపల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కానీ మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పినారు. అయిపోయి 6 నెలలు అయిపోయింది. టమాటా రైతులు విపరీతంగా నష్టపోయినారు. దగ్గర ఒక ఫస్ట్ ఇది వచ్చింది. ఫస్ట్ ఇది దాంట్లో టోటల్ 100 కోట్ల జనాలు కోరుతున్నారు. ఇప్పుడు ఏదో టమాటా కొంచెం పుంజుకుంటాం. ఈ అదును వేసిన వాళ్ళకు చాలా డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. వాళ్ళను కూడా ఇంతకుముందు నష్టపోయిన వాళ్ళకు కూడా ఈ వచ్చిందనో ఇది ఇప్పించాలా, ఏదో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించాలా. అదేవిధంగా ఈ మ్యాంగో రైతులకైతే తోతాపరి రకం మామిడికాయ వచ్చిందనో ఈరోజు మనం అది వచ్చిన జ్యూస్ కదా యూజ్ అయ్యేది. ఆ తోతాపరి మ్యాంగో ఇక్కడ నుండి తీసుకొని పోయి జ్యూస్ ఫ్యాక్టరీ కాడికి సప్లై చేసేదానికి 1 కేజీకి 4 రూపాయలు మనకు ఖర్చు వస్తుంది. 4 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ ఇంతవరకు 4 రూపాయలు ఖర్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీలందరూ ఒకటి కుమ్మకైపోయి రైతులకు ఏం చేస్తూ ఉంటారు, ఆ టమాటా మ్యాంగో రైతులందరూ ఫ్యాక్టరీలన్నీ మూసేసి 4 రూపాయలు అయితే మేము తీసుకుంటాం, మేము తీసుకోమని చెప్పి వీడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఏమి, చుట్టుపక్కల ఉండే రైతులందరూ ఇక్కడ మ్యాంగో రైతులే ఉన్నారు. కాబట్టి ఈ రైతులందరూ కలిసికట్టుగా వచ్చి రైతులతో మాట్లాడి, ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మధ్యస్థం చేసేసి ఏదో ఒక ధర ఫిక్స్ చేసి 8 రూపాయలు 9 రూపాయలు 7 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్టు రైతులకు చేస్తే రైతులు బాగుపడతారు. ఈ మామిడి పంట అనేది కేవలం ఇప్పుడు ఈ రకం టమాటా ఉండేది మ్యాక్సిమం వచ్చిందో ఇంకా 10-20 రోజులు ఉంటుంది. త్వరగా ఎమర్జెన్సీగా ఈ పని చేస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితి ఉండదు. ఈరోజు టోటల్లోనే మామిడికాయలు వదిలేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా అల్లనేరుడి కాని పరిస్థితి కూడా అంతే, విపరీతంగా రేట్లు డౌన్ అయిపోయినాయి. రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెరిగితే ఆడ వచ్చే ఖర్చు కూడా దానికి రావడం లేదు. అదేవిధంగా మన షాజాన్ బాషా గారు ఏమన్నారు, ఆయన దీంట్లో సూపర్ లెవెల్లో ఏమన్నారు, మేము వచ్చిందో గెలిచినామంటే 50 ఎకరాలకు ఐటీ హబ్ చేస్తాం, 20 ఎకరాలు ఇచ్చేసిందులో మేము స్పోర్ట్స్ హబ్ చేస్తామని కూడా చెప్పారు. కానీ మళ్ళీ మదనపల్లికి స్టేడియం కూడా తీసుకుని వస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అతిగుతి ఏమీ లేదు. మీరు ఏమైనా చేస్తూ ఉంటే అది ప్రజలకు చెప్పే అవసరం ఉంది. ఏం చేస్తూ ఉన్నారు, మీరు చేసిన మాట ప్రకారం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలా అని చెప్పి, ఒకవేళ మీరు ఎలా దాన్ని ప్రోగ్రెస్ అయితే కూడా ప్రజల సమక్షంలో అది తీసుకొచ్చి చూపించాలా, అదిగో మేము ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పి క్లియర్గా. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినమని కార్యక్రమాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు
ఒక బుక్కును రిలీజ్ చేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే బుక్కును రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మీకందరికీ తెలుసు, పత్రికా విలేకరులు, 1 సంవత్సర కాలం పాటు అయింది. ఇప్పటికి గవర్నమెంట్ ఇంతవరకు చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు చేయకపోగా మొన్న రీసెంట్గా 13వ తేదీ తల్లికి వందనమని అమ్మఒడిని పేరు మార్చి వేయడం జరిగింది. ఆ తల్లికి వందనంలో ఒక ఇంట్లో 3 పిల్లలుంటే అక్కడ 3 పిల్లలకేసి సింగల్గా ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్క పాప ఇంట్లో ఉండే వాళ్లకు దాదాపు నేను కాన్స్టిట్యున్సీ వైజ్ కాదు, ఒక్కొక్క వార్డు వైజు 80, 90, 100 మందికి కట్ చేసేస్తున్నారు. మీరు కావాలంటే పోయి ఎంక్వైరీ చేయండి, లిస్ట్ ఎత్తుకొని చూడండి. వీళ్ళందరూ అర్హులు కాదు, అర్హులు అనర్హులు అని 2 లిస్టులు పెట్టి అందరికీ తీసేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ఇంట్లో ఒకరికి ఇస్తే మిగతా 2 కూడా ఆటోమేటిక్గా ఎలిజిబుల్ కిందే వస్తారు. అందుకు అది పైకి రాకూడదు ఆ మాటని 3కి వేసేసి ఇక్కడ 6 మందికి ఇండివిజువల్గా ఉండే పిల్లలకి తీసేశారు. స్టేట్ వైడ్ 5 లక్షలకు పైగా కట్ చేసేసినారు. ఏమంటే 500 రూపాయలు కరెంటు బిల్లు కడతా ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు అమ్మఒడి అనుకోండి, తల్లికి వందనం అనుకోండి, అది కట్ కావడం జరిగింది. అంటే అదేదో సామెత చెప్తారు చూడండి, ఈ చేయి పెడతా అని, అట్లా తీసేయడం జరిగింది. కాబట్టి అది కరెక్ట్ కాదు. పథకం వేసేటప్పుడు పేదలకి ఎంతమందికి అయితే 500 ఈరోజు యూనిట్ 500 రూపాయలు కరెంటు బిల్లు కట్టకుండా ఈరోజు ఎవ్వరూ లేరు. ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు, టీవీ లేకుండా ఎవ్వరూ లేరు. కారు బాడికి తీసుకొని కార్లు నడుపుకుంటా అంటారు. అంటే పథకం వేసేస్తే వీళ్ళు ఏ జీవనోపాధి లేకుండా, ఏది వాళ్ళకి ఆల్టర్నేట్ లేకుండా ఉండిపోతే పథకం వేస్తాం, మీకు ఉంటే లేదని కాదు అర్థం. పథకం అంటే పేదలకు అందరికీ వేసేటివే పథకాలు. అట్లా ఫెయిల్యూర్ అయ్యారు. అమ్మఒడి, తల్లికి వందనం దాంట్లో ఫెయిల్యూర్ అయ్యారు. అది కూడా 1 ఇయర్ తర్వాత ఎందుకు వేశారంటే తరచు దాని మీద వైఎస్ఆర్సీపీ ప్రతి ఊర్లో పోరాటాలు చేస్తుంది, ప్రతి ఊర్లో ప్రశ్నిస్తుంది. అందుకనేసి సంవత్సరం తర్వాత అది వేశారు. ఇంకా ఉండే 5 సూపర్ 6, సూపర్ 7, సూపర్ 8లో ఇంకా ఉండేటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పథకాలు ప్రజలకు వేసే దాంట్లో వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. వాళ్ళు ప్రజలకు ఆ పథకాలన్నీ వేసే వరకు ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిర్భయంగా నిలబడుతుందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తూ, ఇంకా పట్టణ విషయంలో చైర్మన్ గారు, నిసారన్న గారు కూడా పలు విషయాలు మీడియాకు తెలియజేయడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందని చెప్పేసి మొన్న కూడా చైర్మన్ ఛాంబర్లో మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రశ్నించడం జరిగింది. ఎంక్రోచ్మెంట్స్ అనే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి మదనపల్లిలో. ఆ ఎంక్రోచ్మెంట్ విషయాల్లో పట్టించుకునే వాళ్ళే లేరు. అసలు ఒక షాపింగ్ కాంప్లెక్స్ వస్తే షాపింగ్ కాంప్లెక్స్కి అనుమతులు ఇస్తున్నారు. అనుమతి ఇచ్చేటప్పుడు పర్టికులర్గా పార్కింగ్ ఎక్కడ అని ఎవరైనా చూస్తున్నారా? ప్లాన్లు ఇస్తున్నారు, ప్లాన్లకు పార్కింగ్ లేకుండా ప్లాన్లు ఇస్తున్నారు. అంటే పార్కింగ్ అవసరం లేదనే, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? పైగా ఒక కాంప్లెక్స్ కట్టేసిన తర్వాత పార్కింగ్ లేకుండా ప్లాన్ ఇచ్చేది కాకుండా మళ్ళీ వాళ్ళ బిల్డింగ్కు ఏ బండి కూడా తాకకూడదు అని చెప్పేసి ముందర బార్గేట్స్ లాగా అడ్డం వేస్తున్నారు. సపరేట్గా వాళ్ళు ఒక కమ్మీలతో, ఒక రాడ్లతో తయారు చేసుకుని అది ముందరేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా రాడ్స్ నాటేసి రోడ్లో
దానికి చైన్లు వేసేసి అడ్డం పెడుతున్నారు. ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపాలిటీ సిబ్బంది మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అందుకని మనది ముందు టౌను, ఇప్పుడు వచ్చి టౌన్ కాదు, ఇది ఒక సిటీ లెవెల్లో జనాభా పెరిగింది. దానికి అనుగుణంగా మీరందరూ కూడా ప్లాన్లు ఇవ్వడం కానీ, పార్కింగ్ ప్లేస్లను అలాట్ చేయడం కానీ, పార్కింగ్లు చూసే ప్లాన్లను మీరు మంజూరు చేయాలని చెప్పేసి నేను ప్రతి నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, మదనపల్లి పట్టణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. క్షుణ్ణంగా వెన్నుపోటు దినం సంబంధించి ఎందుకు ఇది చేస్తున్నామనే దాని మీద ఒక రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఒక 1 year పాలన, మా జగనన్న ప్రభుత్వ పాలన ఎలా ఉంది, చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని ఈరోజు ప్రజల్లో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వెన్నుపోటు ఎందుకు ఏమంటే ఆ రోజు సూపర్ 6 అని ప్రజలకి మభ్యపెట్టి అన్ని విధాలుగా మేము ఉంటాము, ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి సూపర్ 6తో పాటు 143 వాగ్దానాలు చేశారు. మేము 143 అడగట్లేదు, ఈరోజు అడుగుతున్నది 6. ఈ 6ని మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు? మా జగనన్న ప్రభుత్వంలో దాదాపు 90% 1 yearలోనూ అమలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాడు. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఈ సూపర్ 6లోనే సూపర్ 6లో ఏ ఒక్కటి అడిగినా గతంలో జగనన్న చేసిండే అప్పులకి ఈరోజు మేము వెళ్ళకపోతున్నాము ప్రతి ఒక్కటి చెప్తున్నారు. మరి జగనన్న అప్పులు చేసింటే ఇప్పుడు ఈరోజు మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయండి? ఒక సంవత్సరానికి ఎన్ని చేశారు, ఎంత చేశారు? మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు? అంటే సూపర్ 6లో మేము అడుగుతున్నది ఈ 6లో ఫస్ట్ మొదటగా ఏం చెప్పారు? ఫస్ట్ పిల్లలకి భవిష్యత్తు కోసం ఫీజు రీఇంబర్స్మెంట్, అమ్మఒడి అన్నారు, దాని కథ లేదు. తర్వాత రైతులు వెన్నెముక లాంటి వాళ్ళకి ఇస్తున్న రైతు భరోసా లేదు ఈ రోజు వరకు. మహిళలకి ఇస్తున్న సిలిండర్, ఉచిత సిలిండర్. తర్వాత మహిళలకి 1500 ఇస్తాం ప్రతి మహిళకి అన్నారు, అది లేదు. తర్వాత ఉద్యోగ వృత్తి ఇస్తామన్నారు, డిఎస్సి అన్నారు. వీటన్నింటినీ ఒక్కొక్కటి చెప్తూ పోతుంటే ఏది ఒకటి అమలైంది. ఈ రోజుకి వెన్నుపోటు దినంగా మేము June 4 చేసినాం కాబట్టి ఈరోజు పిల్లలకి మీరు అమ్మఒడి రిలీజ్ చేయగలిగారు. ఇదే విధంగా ప్రతి ఒక్క పథకము నెరవేరే వరకు సూచన తప్పకుండా మేము ఇదే విధంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకోవాలని బుక్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అంటే పాలన ఎలా ఉంది, జగనన్న పాలన ఎలా ఉంది, చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఏదైతే మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారో వాటి మీద వాళ్ళకే న్యాయం చేయాలని వదిలేస్తూ ఈరోజు మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. అంతేకాకుండా ఈరోజు మదనపల్లి విషయానికి వస్తే ప్రతి ఒక్కటి ఇందాకే విచారణ చెప్పినట్టు ప్రత్యేక జిల్లా లేదు, మెడికల్ కాలేజ్ లేదు, బీటీ కాలేజ్, యూనివర్సిటీ లేదు. ఇవన్నీ చేస్తామని ఆ రోజు ఏ రోజైతే మీరు ఇక్కడ వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది. కానీ వాటి గురించి కూడా ఏ ఒక్కటి ఇంతవరకు మాట్లాడింది లేదు. ఇలా అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నామని చెప్పడమే కానీ ఏది కానీ అభివృద్ధి అని తన కొసమెరుపు కూడా ఈ రోజు వరకు కనపడలేదు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకి చేరేంత వరకు 100% మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట ఇలానే క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఈ వెన్నుపోటు బుక్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి న్యాయం చేయేంత వరకు ప్రజల ద్వారా ఈ విన్నపాలన్నింటినీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి డిమాండ్ చేస్తుంటాం. వీటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.